మా నమస్తే. అన్నకు ఒక డౌట్ ఉంది అడిగేస్తున్నాం, ఓకేనా? సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్ ఉంటుంది, ఓకేనా? సో గవర్నమెంట్ జాబ్ పొందాలంటే కొన్ని సంవత్సరాల హార్డ్ వర్క్, సో కష్టపడాలి. సో మొత్తం మీద ఒక ఎగ్జామ్ నిర్ధారిస్తుంది ఇతని ఇంటెలెక్చువల్ అని చెప్పి. సో తర్వాత పర్ఫార్మెన్స్ అడుగుతారా లేదా నాకు తెలియదు, ఓకే? సో ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఉంటుంది. ప్రైవేట్ జాబ్ ఒకసారి కాదు ప్రతి మంత్ టాలెంట్ చూపెట్టాలి, ప్రతి మంత్ పర్ఫార్మెన్స్ చూపెట్టాలి, లేదంటే యూ కెన్ గో అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబే అనుకుందాం, కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ కావాలి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ రాకపోతే మాత్రం ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అంటే ప్రైవేట్ జాబ్ ఇవ్వరు, నీకు ఏజ్ అయిపోయిందని చెప్పి. అటు పిల్లని కూడా ఇవ్వరు. అంటే ఇప్పుడు మేము గవర్నమెంట్ జాబ్ గురించే పోరాడాలా, లేకపోతే మేము ఫస్ట్ నుంచే ప్రైవేట్ జాబ్ గురించి పోరాడాలా? ఎవరు గైడెన్స్ ఇచ్చేది? ఎందుకు మమ్మల్ని ఆగం చేస్తున్నారు? ఈ సమాజంలో ఏం గైడెన్స్ లేదా ఏంటి ఈ పార్షాలిటీ? ఒకసారి ఆలోచించు